శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఇదే ఆత్మిక స్థితిలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాము. స్వపరిశీలన, స్వచింతన, ఆ తర్వాత సంఘటనలో మనం ఏదైతే కలిసి చదువుకుంటున్నామో, ఈ కలిసి చదువుకునేటప్పుడు మనం ఏవేవైతే గ్రూప్ ద్వారా ఏదైతే కొన్ని ప్రశ్నలు అడగడం కానీ ఇది ఎలా జరిగింది అన్నప్పుడు మన బుద్ధిని ఉపయోగించాలి. అష్టశక్తుల్లోని పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, దీనికి సమాధానం ఏంటని చెప్పి బాబా కనెక్ట్ అయితే మీకే టచ్ అవుతుంది. ఇవన్నీ ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఫైనల్ ఎగ్జామ్ లో బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటేనే బాబా ఇచ్చే సూచనలు మీరు క్యాచ్ చేయగలుగుతారు. సో అది క్యాచ్ చేయాలంటే మీకు ఇప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. సో ఏదైతే గ్రూప్ లో ప్రశ్న అడిగానో ఇది ఎక్కడ రికార్డ్ అయింది అని, సో దానికి సంబంధించి ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పొచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినా ఓకే, రాంగ్ అయినా ఓకే. రైట్ అయితే మీకు అర్థమైందన్న సంతోషం మీకు ఉంటుంది. అది మీ జీవితంలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతుంది, ముందుకు వెళ్ళడానికి ప్రేరణగా ఉంటుంది. రేపటి రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితంలో ఎన్నో గొప్ప క్షణాలన్నీ కనిపిస్తాయి. ఆ క్షణాలను తలుచుకున్నప్పుడు కూడా మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అంటే జీవితం అన్నది ఎలా ఉండాలంటే ప్రతిరోజు ఒక ఇంప్రూవ్మెంట్, ఒక ప్రోగ్రెస్ అన్నది ఉండాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ గడిచిపోయిన గతం గుర్తొచ్చినప్పుడు అది మనలో ప్రేరణని, మనలో ఉత్సాహాన్ని నింపాలి. అరే ఆ రోజు క్లాసెస్ నడిచేటప్పుడు ఈ రకంగా మేము చెప్పాము, ఈ రకంగా కలిసి చదువుకున్నాము. సో ఆన్సర్ రైట్ అయితే ఓకే, రైట్ ఆన్సర్ చెప్పాము. ఆన్సర్ ఒకవేళ తప్పైతే ఆ రోజు మేము సరిదిద్దుకున్నాము. ఆ రోజు సరిదిద్దుకోవడం వల్ల ఈ రోజు మేము ఈ మార్గంలో కరెక్ట్ గా అడుగులు వేయగలుగుతున్నాము. లేకపోతే తప్పన్నదే మీరు ఫిక్స్ చేసుకొని ఉన్నారంటే ఎప్పటికీ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు స్వయాన్ని పరిశీలించుకునేటప్పుడు ఏ రకంగా పరిశీలించుకుంటున్నారంటే మేము కరెక్ట్ అని పరిశీలించుకుంటున్నారు. జ్ఞాన దర్పణం వేసుకొని చూడాలన్నాడు బాబా. సో మురళీలు ఏం చెప్పారో చూసుకుని అది మనం చేస్తున్నామా లేదని పరిశీలించుకోవాలి. అంతేగాని నాకు నచ్చినట్టు నేను ప్రవర్తించేసుకుని నా ప్రవర్తనే కరెక్ట్ కాబట్టి నేను పరిశీలించేసుకున్నా అంటే ఇంకా ఫైనల్ పేపర్ చూసినప్పుడు ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైనల్ పేపర్ తీసినప్పుడు బాబా మురళీలో చెప్పిన మహావాక్యాలని ధారణ చేశామా చూస్తారు. అంతే తప్పితే మన సొంత తెలివితేటలకి మార్పులు ఉండవు అక్కడ. ఎందుకంటే పరిశీలన ఆ రకంగానే చేస్తున్నారు అందరు. ఇంకా ఇప్పటికి వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అంటున్నారు అంటే ఇంకా అసలు సబ్జెక్ట్ అసలు పూర్తిగా అర్థం కాలేదు అనుకోవాలి. వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అంటున్నాం. మళ్ళీ జూమ్ క్లాసులు వింటున్నారా అంటే వింటున్నాం అంటున్నారు. యూట్యూబ్ చూస్తున్నారా అంటే చూస్తున్నాం అంటారు. మరి ఇంత చూసిన తర్వాత వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని ఎందుకు అంటున్నారు అని అంటే సైలెంట్ అయిపోతున్నారు. అంటే అసలు ముందుకు వెళ్ళలేదని అర్థం. మన భాగ్యానికి మనమే రచయితలమన్న బేసిక్ పాయింట్ మిస్ అయిపోయింది. సో వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే వాళ్ళు మన భాగ్యాన్ని, వాళ్ళు మన దీన్ని రచిస్తున్నారు. అంటే మన భాగ్య రచన కళాన్ని అందరికి ఇచ్చేస్తుంటే అందరు రాసేస్తూ కూర్చున్నారు అనమాట. మనం అలా చూస్తూ కూర్చున్నాం అంతే. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ప్రశ్న అడిగానో సో దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఆన్సర్ రైట్ అయినా ఓకే, రాంగ్ అయినా ఓకే. మనం కలిసి చదువుకుంటున్నాము, ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటున్నాము. సో కొంత ఇలాంటి సంఘటనలో మాట్లాడేటప్పుడు అహాన్ని పక్కన పెట్టాలి. అహం అంటే మళ్ళీ మదం అని ఎక్కడికో వెళ్ళిపోకండి. అహం వేరు, మదం వేరు.
అందరూ ఏమనుకుంటారేమో, పరువు పోతదేమో అని ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే ప్రోగ్రెస్ అవ్వలేదని అర్థం. కాబట్టి ఇంక అన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఇంకా నాకొక్క బాబా తప్ప మరెవరు లేరు. బాబా చెప్పగానే చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. సో, కాబట్టి ఎవరు స్టార్ట్ చేస్తారో చెయ్యండి. మైక్ ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ మార్చాను నేను. సో, ఎవరు చెప్తారు ఫస్ట్? శాంతక్కయ్య. ఓం శాంతి. రాజేశ్వరక్కే. చూసారా, రాజేశ్వరక్క ఇట్లా ఉండాలి. ఎప్పుడు చూసినా క్లాస్‌లో ఫస్టే రావాలి. ఇప్పుడు గనక ఇక్కడ ఉంటే రికార్డ్ అవుతది, ముందుంటాం. లేకపోతే ఎప్పుడు చూసినా మంద మాదిరి మందల్లో కలిసిపోయి ఉంటాం. అక్కయ్య చెప్పు. ఆ సెంటర్ కి వెళ్ళినప్పుడు అంటే అక్కడ బాబా జ్ఞానము, ఆత్మ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడానికి వెళ్ళాము. ఆ రూట్ లో వెళ్ళినప్పుడు ఏది చేస్తున్నా అక్కడ యజ్ఞంలో అన్నట్టుగానే ప్రతిదీ చేస్తూ వెళ్ళాము. అయితే అది ఎలా వచ్చిందంటే అక్కడ దేహ జ్ఞానము చెప్పారన్న విషయం చాలా తర్వాత తెలుసుకున్నాము. అయితే అక్కడ ముందు మమ్మల్ని 7 డేస్ కోర్స్ అని ఇచ్చేసి ఏది అయినా ఇక్కడే చేసుకోవాలి మీరేం చేసుకున్నా కానీ ఇక్కడ బయట ఎక్కడ ఇయ్యద్దు ఏం చెయ్యొద్దు అది ఇది అని చెప్పారు. సరే అక్కడే అన్ని విధాలుగా చేసుకున్నాం. మనస వాచ కర్మణ అన్నట్టుగా అన్ని అక్కడే చేసుకుంటూ వెళ్ళాము. అది ఈ రోజున సత్యమైన జ్ఞానం తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తుంటే అప్పుడేమో ఏవైతే మేము చేస్తూ పోయామో మమ్మల్ని ఏ రకంగా అంటే అన్ని విధాలుగా వాడుకున్నారు. కరెక్ట్ భాషలో అంటే వాడుకున్నారు. చాకిరీ చేయించుకొని డబ్బు పరంగా అన్ని పరంగా వాడుకున్నారు. ఈ రోజు నిజమైన సత్యమైన జ్ఞానం తెలుసుకొని ఆ మార్గంలో వెళ్తుంటే ఇప్పుడు అడ్డంకులు వేసి ఇంకా ఏ విధంగా చేయాలని ఆ విధంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మేము తెలుసుకొని ఇలా కాదు అని మేము చెప్పడానికి వచ్చినప్పుడు ఉమ్, మీ 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 జ్ఞానం మీ వల్ల మేము జ్ఞానం వినక్కర్లేదు, మేము వినే టైం మాకు లేదు, మీరు వెళ్ళిపోండి చేయండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే బంగ్లాదేశ్ లో ఒకప్పుడు అంటే అంతకు ముందుకు వరదలు వచ్చినాయి, ఇది వచ్చిన ఈస్కాన్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి వెళ్ళి చేసినప్పుడు వాళ్ళ నుంచి అన్ని సేవలు పొంది అన్ని చేసి ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. దానికి ఏంటి అంటే ఇక్కడ మనం సెంటర్ లో ఏదైతే అన్ని విధాలుగా చేయము, మేమే వెళ్ళి అక్కడ చేసి అన్ని చేసి వాళ్ళ ద్వారా మేమే ఈ రోజున మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని వాళ్ళ ద్వారా మేము అటాక్ చేయబడుతున్నాం కాబట్టి ఇది అక్కడికి వెళ్ళింది అక్కయ్య. ఇది నాకు అర్థమైంది ఇది. రైట్. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ అక్కయ్య. ఎవరు అక్కయ్య ఓం శాంతి. అమ్మో, పావనక్కయ్య చేయి లేపి మరీ చెప్తున్నారా? పావనక్కయ్యకి ఇద్దాం ఛాన్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ లో వరదలు ఎందుకు వచ్చినాయి అంటే జలతత్వము అంటే శీతలంగా ఉండడం అంట. శాంతి గుణం అది లోపించినందువల్ల అక్కడ వరదలు అనేవి వచ్చినాయి. వీళ్ళ ఇస్కాన్ టెంపుల్ మీదనే ఎందుకు రాళ్ళు వేసిండ్రు వాళ్ళు అట్లా అంటే మంచిగా ఉండి ఇప్పుడు బ్రహ్మకుమారిస్ వాళ్ళంటే మనతోటి మంచిగా ఉండి వెన్నుపోటు పొడుస్తారనమాట. పైన ఒక మాట లోపల ఒక మాట. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ మీద అందరు రాళ్ళు వేస్తున్నారు అనమాట. ఆధారమూర్తులైన మన నుంచే వెళ్తున్నాయి కదా, దానికోసమే అక్కడ ఆ విధంగా అయింది. ఓకే. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో మైక్ ఆన్ చేయండి, నాకు తెలుస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద, అప్పుడు చెప్తాను. మంజులక్కయ్య నేను చెప్తాను. ఎవరు ఆన్ చేస్తున్నాను. ఎవరు మాట్లాడేది? నేను సుమన్ అక్కయ్య. కెమెరా ఆన్ చేయలేదు అదా? చేశారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా అక్క? గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, వాళ్ళ అన్నదానాలు చేసిన తర్వాత వాళ్ళ మీద అది ఎక్కడ కరెక్ట్ గా రికార్డ్ అవుతుంది చెప్పండి. ఎందుకు తెలుసుకోవాలి ఈ విషయం అంటే మీ పురుషార్థంలో ఉన్న లోపం ఏంటో మీకు తెలియాలి. చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే భక్తులు అక్కడ సహయోగం ఇస్తున్నారో వాళ్ళంతా బ్రహ్మబాబా వంశస్థులుగా అందరూ మన వాళ్ళే అని, ఎవరికి ఏ దుఃఖం కలిగినా మీకు మేమున్నాము అని బాధ్యత తీసుకొని తమ వంతు స్నేహము సహయోగం ఇస్తున్నారు. అందరూ బ్రహ్మవంశీలే అని పరమాత్మ చెప్పిన మహావాక్యాలను పాటించకుండా దేహ నియమాలను పాటిస్తున్నారు. ఎవరైతే బ్రహ్మకుమారీస్ లో ఉండి తండ్రి చెప్పిన శ్రీమతాన్ని వ్యతిరేక దిశలో పాటిస్తున్నారో అటువంటి వారే ఈ విధమైన నిస్వార్థ సేవలు అందిస్తున్న వారికి విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇది నేను అర్థం చేసుకున్నా మంజులు. అంటే కౌరవులు
కౌరవులు పాండవులు యజ్ఞంలో సహయోగం ఇస్తుంటే ఉమ్, ఆ యజ్ఞానికి విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ ఆ, అన్నట్టు. కరెక్టే. సో కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది హిందూ ముస్లింల మధ్యలో గొడవ. ఉమ్. అదెందుకు వస్తుంది? మనము ఇక్కడ అందరూ బ్రహ్మవంశీయులే, అందరూ పరమాత్మ సంతానము అని ఆత్మిక సోదర భావంతో స్నేహము సహయోగం ఇచ్చుకోకుండా ఆ విధంగా చూస్తుండడం వల్ల అట్లా ఆ, విభజన మత వచ్చింది. కరెక్టే. ఓకే, నెక్స్ట్. అక్కయ్య ఓం శాంతి. నేను మేఘ్న అక్కయ్య. చెప్పండి. ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అన్న విషయం ఎంతైతే కరెక్టో, ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న ఈ అమ్మ నాన్న ఆశ్రమానికి వెళ్ళారు, వెళ్ళి అంతా చేస్తున్నారు, అది కరెక్టే అన్న విషయం వాళ్లకు తెలుసు. ఉమ్, తెలిసినా కూడా ఎక్కడ మళ్ళా ఉన్న డబ్బు అటువైపు వెళ్ళిపోతుందో అని చెప్పేసి మీ సైడ్ అంటే ఇటు మన సైడ్ ఏం చేస్తారంటే నిదానంగా ఏదో ఒక విధంగా దాడులు మొదలు పెడతారు వీళ్ళు. ఉమ్, ఏదో ఒక విధంగా అది ఇంకా టెంపుల్ మీద అయి ఉండొచ్చు, అట్లా అంటే అటువైపు అక్కడ టెంపుల్ మీద వెళ్ళింది అది అంతే. అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళని కూలగొడితే కాస్త ఆగిపోతారు వీళ్ళు అన్నట్టు. ఇటు మీరు హెల్ప్ చేసి మనం అంతా ఇటు చేసి జ్ఞానం ఇస్తున్నాం కాబట్టి ఎటో ఒక విధంగా వీళ్ళని వీక్ చేద్దామా అని చూస్తుంటారు. ఫోన్లు కొట్టి భయపెట్టడము, ఇంటికి వస్తా అని భయపెట్టడము, ఇంకేదో ఒకటి. ఉమ్, అదే అక్కడ పోయింది. ఇంకొకటి ఇక్కడ జరుగుతున్నది మెయిన్ ఈ హిందూ ముస్లిం గొడవ అన్నప్పుడు, ఈ ముస్లిం ఎప్పటికే కానీ అసలు ఎప్పుడే గాని బ్రహ్మకుమారీస్ భక్తి అంటేనే ఒక ఇరిటేషన్ లా ఫీల్ అవుతుంటారు. ఆ మూర్తి అంటే మూర్తి యాక్చువల్ గా చేస్తున్నదే దేవత కావడానికి పురుషార్థము అన్నట్టు చెప్తూ ఉంటారు. దేవత ఈ పూజలు అందుకోవడానికే పురుషార్థం చేసేవాళ్ళు పూజ అంటేనే ఇంత ఇరిటేషన్ చెందుతూ ఉన్నప్పుడు ఆ మూర్తులు తీసేసే క్యారెక్టర్ కూడా, ఆ సంస్కారం కూడా ఇక్కడే రికార్డ్ అవుతుంది. అంటే వాటిని ధ్వంసం చేయడము, దాని మీద దర్గాలు కట్టడము, అవన్నీ ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడే మనం ఇరిటేషన్ బాగా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి వాటి మీద తిరస్కార భావన అంటుంటారు. ఇంకా బాబా మురళిలో క్లియర్ గా చెప్పాలంటే, సో భక్తి అంటేనే తిరస్కార భావన ఇక్కడ రికార్డ్ చేశారు కాబట్టి, ప్లస్ పైనుంచి బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి అంటే ఇద్దరిని అట్ టైం ఫాలో చేయాలన్నది ఎక్కడ కనిపించదు. కొందరేమో అలా బ్రహ్మ బాబాని పట్టుకొని వెళ్ళిపోతారు, కొందరేమో అలా శివ బాబాని పట్టుకొని వెళ్ళిపోతారు. ఈ ఇద్దరిని అంటే మన్మనాభవ మధ్యాజీభవ అనేది ఎగ్జాక్ట్ గా తీసుకురావట్లేదు. లేదు అవి రెండు తీసుకురావాలి అని చెప్పిన మనలాంటి వాళ్ళేమో శంకర్ పార్టీ, వంకర్ పార్టీ అని పేర్లు పెడతాం. పెట్టింది గాక నిజంగా పునాది వేసింది అని మనం స్టడీ చేసి చూస్తే ఆల్రెడీ మీరు చెప్పినట్టు అక్కడ దర్గాలు కట్టారు, దానికి పునాది వేసింది వాళ్లే. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మనమే చేసామేమో అన్నట్టు ఉంటది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని అన్ని పక్కన పెట్టేసి వాటిని అన్నిటిని మూసిపెట్టి ధ్వంసం చేసి మరి ఆ బునాది వేసింది అంటే దర్గాలు కట్టింది ఎవరు అంటే వాళ్లే. అవును. అలా దర్గాలు కట్టబట్టి అంటే ఉన్న జ్ఞానాన్ని మూసివేసి ఇక్కడ దర్గాలు కడుతున్నారు కాబట్టి అక్కడ కూడా వచ్చి మూర్తులకు పూజలు జరుగుతుంటే వాటిని ధ్వంసం చేసి కుళ్ళగొట్టి వాటి మీద దర్గాలు కడతారు అన్నది అంటే నాకు అర్థమైంది అక్కయ్య. ఓకే, రైటే. ఇంకొక పాయింట్ ఏది యాడ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏవైతే మూర్తులు ధ్వంసం చేస్తున్నారో ఎవరి మూర్తులు అవి? శివుని గుళ్ళు, శివుని ఆలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి ఆలయాలు. సో ఎవరు ఈ శివుడు, విష్ణువు, అమ్మవార్లు అంటే శివబాబా నుంచి మనం అక్కడి నుంచి వస్తున్నాం. మనల్ని వాళ్ళు ఇప్పుడే వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ శివబాబాని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను బల్బు చేశారు, అక్కడే అయిపోయింది. ఇక బ్రహ్మబాబాను ఉత్త ఫోటోకి టైం పాస్ పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత సేవలు చేసే శక్తి స్వరూపాలంతా ఇంకా అన్ని ఇక వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు ఇక్కడే మన పట్ల వ్యతిరేకత వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ వచ్చినప్పుడు ఏమైతుంది, ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తాం. ఎవరి విగ్రహాలు ధ్వంసం అవుతాయి? ఎవరైతే పురుషార్థంలో కంటిన్యూటీ ఉండదో వాళ్ళ ధ్వంసం అవుతాయి. ఇప్పుడు అయోధ్యలో రాముడు ఉన్నాడు. అయోధ్య రాముడు ఎందుకు కొన్ని సంవత్సరాల వరకు పూజలు అందుకోలేదు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అందుకుంటున్నాడు అని అంటే, వీళ్ళంతా త్రేతాయుగి ఆత్మలు. బ్రేక్ వస్తది వీళ్ళ పురుషార్థంలో. బాబా అంటాడు చూసారా, ఎగరడంలో హీరో, పడడంలో హీరో అన్నట్టు. సో వచ్చేటప్పుడు ఒక ఫోర్స్ తోటి వస్తారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ ఎక్కడో రికవర్ అయ్యి మళ్ళీ లేస్తారు. అంటే ఏంటి, ఓడిపోయారు వీళ్ళు. సో త్రేతా బ్యాచ్ ఇది. సో ఈ త్రేతా బ్యాచ్ కి ఏమైపోతుందంటే, వీళ్ళకి ఎప్పుడు చూసినా మాయతోటి యుద్ధం. ఇక్కడ మాయ అంటే మీ వ్యక్తి కాదు కదా, వీళ్ళకి ఈ బ్రహ్మకుమారి తోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి
గొడవలు పెట్టేసుకోవడము, పురుషార్థం ఆపేసుకోవడము, మేము మనసా సేవలు చేసుకుంటాం అనడము. సో అటు మనసా సేవ చేసుకుంటాం ఒకవైపు వచ్చారు అని అంటే వీళ్ళకి స్వరూపం ద్వారా సేవ చేయలేదని అర్థం. సో స్వరూపం ద్వారా సేవ చేసినప్పుడు కదా ఆ గుళ్ళలో విగ్రహాలు అన్నది చెక్కేది. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బాబా చెప్పినట్టు మనసా వాచా సేవ 3 కంటిన్యూస్ గా గ్యాపులు లేకుండా పోరు. సో కాబట్టి ఏమవుతుంది, అలాంటి వాళ్ళ గుళ్ళు ధ్వంసం అయిపోతాయి. అంటే అక్కడ పోయింది వాళ్ళకి ఆ పూజలు. మళ్ళీ సడన్ గా ఎప్పుడో కూర్చుని ఎప్పుడో తీరినప్పుడు మళ్ళీ మొన్న రాముడు కట్టినట్టు కడతారు. కొంతమందికి అసలు కట్టను కూడా కట్టరు. కొంతమందికి కట్టేటప్పుడు ఎండింగ్ లో కడతారు. ఇప్పుడు మొన్న అమ్మ నాన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక అష్టలక్ష్మి గుడికి వెళ్ళాం. ఆ గుడి కట్టి 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటారు. అంటే ఆ ఆత్మలకి ఓ 30 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది. అంటే 30 సంవత్సరాలు అంటే సంగమ యుగం. అంటే అంతే పురుషార్థం ఉంది. సో ఇవన్నీ ఏవైతే ద్వాపర యుగం నుంచి పూజ్య దేవతా స్వరూపాలు అన్నది మనం చేసుకున్న పురుషార్థాన్ని బట్టే వేస్తున్నాయి. సో బ్రహ్మకుమారులు అందులోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ స్వరూపం ద్వారా సేవ అన్నది ఎక్కడా జరగట్లేదు. ఆశీర్వాదాలు లేవు. దానికి ఒక పెద్ద లిస్ట్ పెట్టాడు ఆయన దేవతలు అవ్వడానికి. అసలు ఆ దీంట్లోనే ఫిట్ అవ్వట్లేదు. సో వాళ్ళు మొదటి నుంచి అవి వ్యతిరేకిస్తుంటారు కాబట్టి శివుని ఆలయాలు, వైష్ణవాలయాలు, శక్తులు అన్ని గుళ్ళు ధ్వంసం చేసుకుంటూ ఉంటారు. సో భక్తిని వ్యతిరేకించడమే కాదు, భక్తిలో పూజలు అందుకునే శివుడిని, నారాయణుణ్ణి, శక్తి స్వరూపాలని వాళ్ళందరినీ ఇప్పుడే వ్యతిరేకిస్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే పూజ అంటేనే తిరస్కారం ఉంది కాబట్టి పూజలు అందుకోరు అంతే. పూజ అంటే పూజ ఎవరికి జరుగుతోంది? అదే పాయింట్ చెప్తున్నాను. పూజ ఎవరికి చేస్తున్నారు? శివబాబాకి, బ్రహ్మ బాబాకి, శక్తి రూపాలకు జరుగుతుంది. వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. ఓకే. ఇందాక పాయింట్ మిస్ అయ్యాం. అందుకే ఇంతసేపు చెప్పా. అది కూడా ఇప్పుడు పూజ ఎందుకంటే పాయింట్ డైవర్ట్ అయింది చాలా రోజులు సంవత్సరాల నుంచి. బ్రహ్మకుమారులు పూజల్ని వ్యతిరేకిస్తారు, భక్తిని వ్యతిరేకిస్తారు అని అంటే ఎవరికి జరుగుతున్నాయి పూజలు? శివునికి జరుగుతున్నాయి పూజలు, వ్యతిరేకిస్తున్నారు. నారాయణుడికి జరుగుతున్నాయి పూజలు, వ్యతిరేకిస్తున్నారు. శక్తి స్వరూపాలకు జరుగుతున్నాయి, వ్యతిరేకిస్తున్నారు. కానీ అలా అంటే బాగుండదు అన్నట్టు వాళ్ళు భక్తికి వ్యతిరేకం అంటారు. కాదు, అక్కడ వాళ్ళు శివునికి వ్యతిరేకం, నారాయణుడికి వ్యతిరేకం. గుళ్ళు ధ్వంసం అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ ధ్వంసం అయ్యాయి. శక్తి రూపాల గుళ్ళు ధ్వంసం అయ్యాయి. సో వాళ్ళని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? సో వ్యతిరేకించడం వల్ల గుళ్ళని ధ్వంసం చేశారు. ఇప్పుడు నార్మల్ గా కూడా బాబా పేరు ఎత్తితే కూడా పడదు అన్నట్టే. నిమిషం మేఘన పాజ్. ఎవరో క్లాస్ నడుస్తుంటే మాట్లాడుతున్నారు అంటే మీరు కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదని అర్థం. మేము అందుకే చెప్తున్నాం జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి నిజాయితీ చాలా అవసరం అని. మీ వల్ల వినడం అవ్వకపోతే మైకులన్నీ ఆఫ్ చేయండి లేదా ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ మాకేం తెలియదు అక్కయ్య, మాకు జూమ్ అనేసి ఇంకా ఈ మాటలు ఇంకా మాట్లాడొద్దు. రాజయోగులు తెలుసుకోవాలి, క్లాస్ నడుస్తోంది, వీలైతే అటెండ్ అవ్వండి లేదా ఎగ్జిట్ అవ్వండి లేదా మైక్లో ఆఫ్ చేసేసేయండి. చెప్పు మేఘన. అదే అంటే ఇప్పుడు నార్మల్ గా బాబా చెప్పారు, బాబా ఇది ఇక్కడ చెప్పారు అంటేనే కోపాలు వచ్చేస్తున్నాయి. అంటే బాబా పేరు తీస్తే కూడా నచ్చట్లేదు అక్కడెక్కడ. నేను చెప్పేది వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా వాళ్ళు భక్తిని పూజా విధి విధానాలను వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కానీ పూజా విధి విధానాలను వాళ్ళు వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అక్కడే డబ్బు వస్తుంది కదా. ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? శివుణ్ణి వ్యతిరేకిస్తున్నారు, నారాయణుడిని వ్యతిరేకిస్తున్నారు, శక్తి రూపాలను వ్యతిరేకిస్తున్నారు, కానీ విధి విధానాలను వ్యతిరేకించట్లే. కృష్ణాష్టమి అవుతోంది, కృష్ణాష్టమి అవుతుందంటే కృష్ణుడిని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. కానీ కృష్ణుడి డాన్సులు, కల్చరల్ యాక్టివిటీస్, భోగులు, బ్రహ్మ భోజనాలు, విధి విధానాలు, కలశలు, పూజలు ఇవేం వ్యతిరేకించట్లేదు. బోల్డ్ అంత డెకరేషన్ నడుస్తుంది. మనం అదే సూక్ష్మంగా పరిశీలించాలి. ఎగ్జాక్ట్ గా ఎవరిని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకత అన్నది శివబాబా నుంచే మొదలైపోయింది. సో పూజలు శివుడిని వ్యతిరేకిస్తారు కానీ జ్యోతి అదిగో మళ్ళీ ఇంతసేపు నిజాయితీ గురించి చెప్పినా కానీ మళ్ళీ అదే నడుస్తోంది. అంటే క్లాస్ మాటలు వినిపిస్తున్నాయి నాకు వెనక నుంచి అంటే మీరు క్లాస్ వినట్లేదని అర్థం. మరి విననప్పుడు రావడం ఎందుకు? ఇది మేము టైం పాస్ పెట్టుకున్న క్లాసులు కాదు. నాకు క్వాంటిటీ వద్దు. నాకు క్వాలిటీ ఉంటే చాలు. చదువు మీద శ్రద్ధ ఉన్నోళ్ళు ఉంటే చాలు. నాకు వాళ్ళతోటే పరివర్తన జరుగుతుంది. మిగిలిన టైం పాస్ క్లాసులు వేస్ట్ ఇంకా. సో ఇక్కడ మీరు గమనించి చూస్తే వీళ్ళు పూజల్ని వ్యతిరేకించట్లేదు. పూజల ద్వారా వీళ్ళకు డబ్బు వస్తుంది. శివబాబాని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ. అవునక్క.
ఆయన వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పే శ్రీమతాన్ని బయటికి తీసుకురాలేదు వీళ్ళు. మనం అది గమనించాలి. బ్రహ్మకుమారులు పూజలకు వ్యతిరేకం కాదు. పూజల ద్వారా డబ్బు వస్తది. శివబాబాకి వ్యతిరేకం. అందుకే ఆయన శ్రీమతాన్ని బయటికి తీసుకురాలేదు. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి అందరూ. ఏమంటే తెలివిగా ఆ రకంగా తీసుకొచ్చారే గాని మరి పూజలు వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు కలశాలు పెడుతున్నారు, ఎందుకు బిందెలు ఎత్తుకుని తిరుగుతున్నారు, ఎందుకు డెకరేషన్ చేస్తారు, బయట ఎందుకు చేస్తున్నారు? ఆర్భాటము. ప్లస్ మీ నుంచి డబ్బు వస్తది. వీళ్ళు ఒక ఫంక్షన్ అంటూ పెట్టారు అని అంటే ఆ ఫంక్షన్ కోసం వచ్చే డబ్బు ఎలాగో వస్తుంది. సపోజ్ పూల డెకరేషన్ అనుకోండి, పూల డెకరేషన్ కి ఇస్తారు విద్యార్థులు డబ్బు, మళ్ళీ పూలు సపరేట్ వస్తాయి. ఎవరెంత ఇచ్చారో ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళు మా డబ్బుతోటే పూల డెకరేషన్ అవుతుంది అనుకుంటారు కానీ యాక్చువల్ గా 10 మంది ఉంటే 10 మంది ఇస్తారు పూల డెకరేషన్ కి. అవును. ఆ కర్మగాల 10 మాట్లాడుకుని అనుకున్నారు అనుకో, అయ్యో నేను ఇచ్చానని చెప్పి అవును. అక్కని అడిగేంత ధైర్యం ఉండదు. ఒకవేళ అడిగారా అనుకో, అక్క దగ్గర బోల్డ్ అన్న ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ అబద్ధం అని ఫాలోవర్స్ కి తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఏం చేయలేకపోతారు వీళ్ళు? ఎందుకంటే శివబాబాని పక్కన చేర్పారు, అక్కని నమ్ముకున్నారు. సో అక్కని నమ్మినప్పుడు ఏమైందంటే వీళ్ళు అక్క ఏదైతే వీళ్ళని దోచుకుంటుందో ఆ దోచుకోవడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. తెలుసు వీళ్ళకి దోచుకుంటుందని. ఆ దోచుకోవడానికి ఒప్పుకుంటారు. ఏమన్నంటే బాబా చూసుకుంటాడు అంటారు. ఇదే మోడల్ మొత్తం విశ్వమంతా ఈ హిందూ ముస్లిం గొడవల్లోకి వచ్చేస్తుంది. సో ఈ ముస్లింస్ దోచుకుంటూ ఉంటారు, హిందువులు దేవుడు చూసుకుంటూ ఉంటారు అంటారు. వీళ్ళు దోచుకుంటూ ఉంటారు, దేవుడు చూసుకుంటూ ఉంటారు అంటారు. సో భగవంతుడు ఏమంటారు? దౌర్జన్యాలు చెయ్యడము, జౌర్యాన్ని స్వీకరించడం అంటే బానిసత్వపు భావజాలము కరెక్ట్ కాదంటాడు. అధికారులు అవ్వాలా అంటాడు. ఈ శ్రీమతాన్ని ఏమైందంటే యాక్చువల్ గా ఫాలోవర్స్ ఉల్లంఘించారు. కాబట్టి సృష్టిలో ఎవరు బలయ్యేదని అంటే వీళ్ళే. అంటే అక్క దౌర్జన్యాలు, అక్క దోపిడీలు, అక్క మోసాలు అన్ని ఒప్పేసుకున్నారు వీళ్ళు. సో మమ్మల్ని దోచుకున్నా పర్లేదు, మేము ఇలాగే బానిసత్వంలో బతుకుతాము. సో వీళ్ళ భాగ్యానికి వీళ్ళే రచయితలు అన్న పాయింట్ మిస్ అయిపోయారు. సో ఇప్పుడు నేను ఏదైతే ఆన్సర్ అడిగానో యాక్చువల్ గా ఆన్సర్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అని అంటే యాక్చువల్ గా మేమే రచించుకుంటున్నాము, నేను రచయితను అన్నది ఇంకా ఫిక్స్ అయిపోవాలి అందరికి. సో మేము భాగ్యాన్ని రచించుకునేటప్పుడు ఆ రకంగా బానిసత్వాన్ని, దౌర్జన్యాన్ని రచించుకున్నాం. బాబాని పక్కన జరిపాము. చెప్పి ఏం చేసాము? అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టడం కోసమని బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించాము మేము. ఇది యాక్చువల్ స్వపరిశీలన. ఎక్కడ చెప్పాడు ఈ బాబా? 18th April 1982. మనం ఏదైతే మురళి చదువుకుంటున్నామో, ఉన్నతోన్నమైన బ్రాహ్మణ కులం యొక్క గౌరవాన్ని కాపాడండి, పేజ్ నంబర్ 376. సో మురళీలందరూ తీయండి. 18th April 1982, పేజ్ నంబర్ 376 కింద నుంచి 13 దాంట్లో ఏం చెప్పారు బాబా? అల్పకాలిక ఆత్మలను సంతోషం చేశారు కానీ సర్వజ్ఞుడైన బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేశారు కదా, కనుక మీరు పొందినది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి అంటున్నారు. సో ఫాలోవర్స్ ఏమంటున్నారంటే మాకు స్వేచ్ఛ అక్కర్లేదు జీవించడానికి అంటారు. మేము ఇలాగే బానిసత్వంలో బతికేస్తాం. అక్క చెప్పింది, ఎందుకంటే బాబా నిమిత్తం చేశాడు కాబట్టి. సో ముస్లిమ్స్ అదే అంటున్నారు, అల్లా మమ్మల్ని నిమిత్తం చేశాడు కాబట్టి ఎవరైతే అల్లాని నమ్మరో వాళ్ళందరినీ దోచుకుని, వాళ్ళ ఆస్తులన్నీ దోచుకుని వాళ్ళని ప్రయత్నం చేసినా తప్పేమీ లేదంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది భావజాలం అంటే బ్రహ్మకుమారుల నుంచి. ఏమంటే మేము పవిత్రులము, వీళ్ళు పవిత్రులు కాదు, మేము బాబాని తెలుసుకున్నాం అంటే అల్లాని తెలుసుకున్నాము, వీళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వీళ్ళని దోచుకోవడం కరెక్ట్. ఇది. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మనం అని అంటే, మనం ఏమైనా అటువంటి తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి. చెయ్యకపోతే ఫైన్, చేస్తే 5000 సంవత్సరాలకు ఒకసారి ఆయన అవతరించి అవకాశం ఇస్తున్నాడు మనకి మార్చుకోవడానికి. లేదు మేము మార్చుకోము, ఇలాగే బానిసత్వంలో బతుకుతాము, ఇలాగే బానిసత్వంలోనే పోతాము అని అంటే ఓకే, అది కూడా మీరు రచించుకున్నదే, మాస్టర్ రచయితలు. సో ఇప్పుడు బానిసత్వాన్ని ఒప్పుకుంటే రేపు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు కూడా ఆ బానిసత్వాన్ని ఒప్పుకుంటారు. ఇప్పుడు సెంట్రక్కేల బానిసత్వానికి బలైన వాళ్ళు రికార్డింగ్ లో అదే వచ్చింది. అంటే మీ పట్ల ఎవరు ఏ దౌర్జన్యం చేసినా మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి రేపు బ్రిటిష్ వాడు వచ్చి కూడా వాడు దౌర్జన్యం చేస్తే అప్పుడు ఒప్పుకుంటారు, అప్పుడు అల్లాడిపోతారు, అప్పుడు మత ఘర్షణలు వస్తాయి, మళ్ళీ అప్పుడు ఈ సమస్యలు వస్తాయి. సో అందుకే చెప్పాము, ఇండియాలో పాపులేషన్ 36 కోట్ల ఇండిపెండెన్స్ వచ్చే నాటికి. సో ఎవరున్నారు ఇండియాలో అంటే వీళ్ళే ఉన్నారు.
సో ఆ టైంలో మనము ఉంటాము, వీళ్ళు ఉంటాము. ఇప్పుడు ఇది 2024 నడుస్తోంది. సో బంగ్లాదేశ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇండియా ఉంది. ఇండియాలో ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకొని చూస్తే సెంటర్లకు వెళ్ళి బలయ్యే వాళ్ళు ఉన్నారు, సెంటర్ కి వెళ్లకుండా బలి కాని వాళ్ళు ఉన్నారు. 2024 ఇది. సో వాళ్ళు ఎందుకు బలవుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు బలవ్వట్లేదు అని అంటే ఇంకా వాళ్ళంతా బాబాని పక్కన జరిపేసి అక్కల్ని పట్టుకొని కూర్చున్నారు. భగవంతుని పట్టుకుని ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. అందుకే భక్తుల్ని చూస్తే చాలా మంది ఇప్పటికే అంటుంటారు అసలు మనకన్నా వాళ్ళే సుఖంగా ఉన్నారు అని. ఎందుకు సుఖంగా ఉన్నారు? భగవంతుడిని నమ్ముకున్నారు కాబట్టి. మోసపోయింది ఎవరు? సండ్రక్కయ్య నమ్ముకున్నాడు. అంతే ఇక్కడ పాయింట్. ఇంకా విస్తారణ మురళి కూడా చూద్దాము. సో ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఓకే మేఘ్నా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? పర్లేదు, అందరి ఆన్సర్ ఒకటే ఉంటది. మనిషి కొత్త కొత్త అక్క చెప్పేసిందిలే అంతే అని కాదు. మీకు మాట్లాడడం రావాలి, చెప్పగలగాలి. నలుగుట్లో నిలబడి ఇదిగో ఇది ఈ రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు సృష్టి తిరగరాయొచ్చా అంటే రాయొచ్చు. ఫస్ట్ మీ భాగ్యాన్ని రచించుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద మీరు చెక్ చేసుకోండి. నేను అందుకే మొన్న అందరినీ ప్రశ్న అడిగాను, ఒకవేళ రాంగ్ రికార్డింగ్ జరిగితే దాన్ని తిరిగి రచించుకోవచ్చా అంటే రచించుకోవచ్చు. ఆయన అవకాశం ఇస్తున్నాడు. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అవకాశం ఇస్తున్నాడు. మరి మనం మార్చుకుంటామో మార్చుకోమో అన్నది ఇంకా మన విజ్ఞతకు వదిలేశాడు. బాబా చేయిస్తాడు, బాబా చూయిస్తాడు అని అంటే ఏది? హిందూ ముస్లిమ్స్ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి ఏం చేస్తున్నట్టు ఆయన? దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. సో ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అన్నది పాయింట్. సో చాలా మటుకు ఏంటంటే ఏది మంచి ఏది చెడు అన్న అసలు ఆ పరిశీలన శక్తే కోల్పోయారు. సో ఎందుకు ఇవి గ్రూప్ లో పెట్టి అడగాల్సి వచ్చిందంటే ఇప్పుడు అమ్మ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి, మీరు చేస్తుంది మంచి పని అవునా కాదా. ఆ మంచి పనులు చేసేటప్పుడు ఎవరైనా మన పట్ల దౌర్జన్యాలు చేస్తే ఖచ్చితంగా ఖండించాలి, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇప్పుడు అమ్మ నాన్న ఆశ్రమానికి వెళ్ళేసి మనము డొనేట్ చేసి వచ్చాం. సో అప్పుడు ఏం జరిగింది? ఉప్పలు లతకే ఫోన్ చేసి రాజేష్ బాబు వాళ్ళ బ్యాచ్ ఫోన్ చేసి మాట్లాడింది. ఎందుకు వెళ్ళమని చెప్పాను నేను? ఒక పునాదంటూ పడాలి. మంచి జరిగేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి దాడులు చేస్తున్నారంటే దాన్ని ఆపాల్సిందే, ప్రశ్నించాల్సిందే. మనం అలా కూర్చుని ఉన్నంతసేపు దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం భయపడ్డంతసేపు భయపెడుతూనే ఉంటారు. సో అందుకే వెళ్ళండి, సెంటర్కి వెళ్ళి మాట్లాడేసి రండి అంటున్నా. అప్పుడు ఇంకోసారి ఇలాంటి రెండోసారి తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. మీరు నోరు మూసుకొని ఉన్నారంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. అవును, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనం వెళ్ళి డొనేట్ చేసుకుని వచ్చాం. ఏమి సెంటర్కి వెళ్ళి డబ్బు తీసుకెళ్లి మనం ఏం డొనేట్ చేయట్లేదు కదా. మన కష్టపడి సంపాదించుకున్న డబ్బు మీద మనకు హక్కు ఉండాలి, మనకు హక్కు ఉంటది కూడా. సో ఎవరో ఫోన్ చేసి నువ్వు డబ్బు వెళ్ళి ఇచ్చొచ్చావా, నీ సమయాన్ని కేటాయించావా అంటే మనం ఎందుకు నోరు మూసుకుంటున్నాము? ఎందుకంటే చేతగాంతనం అది. ఎప్పుడైతే ఈ రకంగా చేతగాంతనంతో ఉంటామో సృష్టి ఒక రకంగా తమ్ము అయినప్పుడు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఈ రకంగా మీరు కాశ్మీరీ ఫైల్స్ ఎక్కడైతే కాశ్మీరీ పండిట్స్ అంతా ముస్లిమ్స్ దోచుకునేస్తారు. ఇక్కడ రజాకార్స్ అని కానీ ఇండిపెండెన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అప్పుడు కానీ ఎంతో మంది ఆస్తులు దోచుకోబడతారు. ఎందుకు? ఈ రోజు మన ఆస్తులు దోచుకోవడం అనేది చాలా మందికి ఓకే అనిపిస్తుంది, మేము బాబా సేవ చేసుకుంటున్నాం అంటున్నారు. మన ఆస్తులు దోచుకుంటుంటే మనం అలా చూస్తూ కూర్చోడం అనేది యజ్ఞసేవ అవుతుందా? సో ఒప్పుకునేసారు అందరు ఆ విషయాన్ని. సో కాబట్టి ఖచ్చితంగా అటువంటి భాగ్యమే వస్తుంది. దృష్టి ద్వారా సృష్టి. సో మన దృష్టికోణం ఏంటి? బానిసత్వపు దృష్టికోణం. ఎవరైనా మన పట్ల దౌర్జన్యాలు చేస్తే ఓకే, వాళ్ళని ఇంకా మాలాంటి వాళ్ళని ఏమన్నా అంటే అయ్యో వాళ్ళని ఏమనొద్దు బాధపడిపోతారు అని చెప్పేసి ఇంకా సపోర్ట్ అన్నమాట. అంటే మాకు ఓకే, ఎవరు మమ్మల్ని దోచుకున్నా ఓకే, అది కావాలనుకుంటే అంత బాబా చూసుకుంటారు. సో ఇప్పటికీ హిందువులు ఎంతో మంది దేవుడు చూసుకుంటారు అంటున్నారు. సో ఎప్పుడైతే ఆ రకంగా అంటామో ఖచ్చితంగా మనము తప్పు చేసేవాడికి సంకల్ప స్థాయిలో మనం సహయోగాన్ని ఇస్తున్నాం. అందరు ఎవరికి వాళ్ళు మేము పట్టించుకోవట్లేదు కాబట్టి మా వరకు సమస్య రాదు అనుకుంటున్నారు. కానీ మీరు సంకల్ప శక్తిని కలిపారు కాబట్టి ఖచ్చితంగా సమస్య మీ వరకు వస్తుంది. సబ్జెక్టే ఇక్కడ బాబా చెప్పేది, మీ సంకల్పాల ద్వారా సృష్టి ప్రభావితం అవుతుంది అని. సో ఇంటికి సమస్య వచ్చిన తర్వాత అప్పుడు నా కోసం ఎవరు సపోర్ట్ చేయనికి రాలేదు అని ఏడిస్తే ఉపయోగమే లేదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు మంచికి సపోర్ట్ ఇవ్వలేదు కదా.
ఈ రోజు నీ బాబా సంయోగ శక్తి ఇచ్చాడు మనకు, అష్టశక్తులు. ఆ సంయోగ శక్తిని వాడామా? అది వాడనప్పుడు తిరిగి మనకి అక్కడి నుంచి సంయోగం అన్నది రాదు. సో ఇప్పటి నుంచే సంగమంలోనే అల్పకాలికంగా ఆత్మల్ని సంతోషపెట్టే అలవాటు అన్నది మానుకోవాలి. రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోవాలి. మనం ఎన్ని రకాలుగా మనం సమర్థించుకుంటూ పోతున్నా గానీ బాబా ఒప్పుకోడు. అందరూ బాబాని చాలా తేలిగ్గా తీసి పడేశారు. ఏం చేస్తాడు బాబాలే అని చెప్పి. అసలు చేసేదంతా డ్రామా అంతా ఆయన మీదే ఉంది. స్థాయి దింపేశారైంది. అసలు ఇంకా ఆయనకి తిండి పెడితే చాలు, డబ్బిస్తే చాలు అన్నట్టుంది. మొత్తం అంతా చట్టం రాసి పడేసి చట్టం ప్రకారం వెళ్ళిపోతాను నేను అంటూ. అందుకే సృష్టి రోజు ఇట్లుంది. ఆయన ఆపాలంటే ఆపలేడా అని అంటే, జనాలు ఇష్టపడుతున్నారు కదా బానిసత్వాన్ని. ఒక పక్క జనాలు బానిసత్వాన్ని ఇష్టపడుతూ ఉంటే, లేదు వద్దు మీరు అధికారులే బతకండి అంటాడా? అనడు కదా. సో జనాలు ఆ రకంగా దోచుకోబడము, ఆ రకంగా వీళ్ళ సొంతంగా వీళ్ళే వెళ్ళి దోచిపెట్టడము, అన్నిటికీ ఓకే అంటున్నారు. సో కాబట్టి ఆ తరంగాలు వెళ్తున్నాయి. అక్కడ జరిగే ఆ బాధ ఇదంతా వచ్చి ఆధారమూర్తుల ఖాతాలో పడుతుంది. ఇది ప్రత్యక్ష ఫలము. ఆ తర్వాత అసలు సృష్టిలో ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడ జన్మలు తీసుకుంటారు. అది భవిష్య ఫలం. సో ఇప్పుడు మీ యొక్క పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది మీరు ఏమి నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ హిందూ ముస్లిమ్స్ అని ఇక్కడ ఎక్కడ మురళిలో ఉండదు. మనము బాబా జ్ఞానం చదివినప్పుడు తెలుసుకుని, ఇప్పుడు అన్నారు కదా ఏం పొందారు, ఏం పోగొట్టుకున్నారు అని. ఇట్లాంటివి చదివి బాబాని అడగాలి అసలు ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ అప్లై చేయాలి, దీన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నాము, ఎక్కడ పొందుతున్నాము, ఏమవుతుందని చెప్తే ఆయన ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్, ఆ టచ్ అన్నది వస్తుంది. అప్పుడు సబ్జెక్ట్ ని క్యాచ్ చేసుకోవాలి. మనం ఏమైనా అలాంటివి చేసుకుంటే ఇంకా బాబాని క్షమించమని అడిగి మళ్ళీ రికార్డింగ్ ప్రాపర్ గా చేసుకోవాలి. సో అట్లా ఏం చేయాలంటే ప్రతి కల్పం ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మన యొక్క పురుషార్థాన్ని పెంచుకుంటూ పోవాలి. లేదు బాబా నుంచి శక్తి తీసేసుకుని మొత్తం అంతా ఈ కల్పంలోనే మారుస్తామంటే ఇంకా మరి మంచిది. ఏదైనా సాధ్యమే, సంభవమే. సో ఇప్పుడు నేను చెప్పింది ఇంతవరకు హిందూ ముస్లిం గొడవలు ఏదైతే చెప్తున్నామో, సో ఇది ఇంతకు రైటా రాంగా? సో ఎవరైనా రాంగ్ అంటే ఒక్కసారి మైక్ ఆన్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోనీ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి. సో దాన్ని బట్టి మనం ఒకసారి జ్ఞాన చర్చ జరుపుకుంటే మాట్లాడొచ్చు. సో మురళీకృష్ణనే మైక్ ఆన్ చేయండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. హలో అక్కయ్య, మిస్ అయి వచ్చింది అది. అదే ఇప్పుడు నేను చెప్పింది ఇంతకు రైటా రాంగా? ఎవరైనా నేను చెప్పింది రాంగ్ అంటే ఒక్కసారి చర్చించుకుందాం అసలు ఎక్కడ ఏంటా అని చెప్పి. ఒకవేళ నేను రాంగ్ అయితే డెఫినెట్ గా కరెక్ట్ చేసుకుంటాను. సో మీ వర్షన్ ఏంటి అని. లేదక్కయ్య, రైట్ అక్కయ్య, అది మిస్టేక్ వచ్చేసింది. మిస్టేక్ అయి వచ్చిందా? అదే సరే డిలీట్ చేద్దాం అనుకున్నాను, అంతలో మీరు చూసేశారు. చూసేసారేంటి? క్లాస్ నడిపిస్తున్నాను అలర్ట్గా ఉంటానేంటి? కాదు ఇక్కడ ఉండి ఇంకెక్కడ ఉంటాను? లేదు. ఇంకా నేనే అలర్ట్గా నేర్పి ఉండకపోతే ఇంకా మీకేం పాఠాలు నేర్పిస్తాను? ఇక్కడ స్క్రీన్ ఎంత పెద్ద కంప్యూటర్ పెట్టుకొని చూస్తున్నాను నేను. ఓకే దెన్ ఇట్స్ ఓకే, ఇగ్నోర్ చేద్దాము. సో ఇప్పుడు అందరూ మురళి తీయండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామో మనకి ఇప్పుడు చాలా మటుకు క్లారిటీ వచ్చిందని అనిపించింది. సో ఇక్కడి నుంచి ఇంకా అన్ని మంచి శ్రేష్ట కర్మలు చేస్తూ పోండి. ఉదాహరణకు ఒక అమ్మ నాన్న ఆశ్రమాన్ని చూపించాం కానీ మీ ఊర్లలో నాకు తెలిసి చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు. ధనాన్ని సంపాదించుకోలేదు, సంబంధాలని సంపాదించుకోలేదు, ఏమీ సంపాదించుకోలేదు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ మీ ఊర్లలో ఆశ్రమాలు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలిసి ఎవరిని అడిగినా చెప్తారు. ఒక అడుగంటూ బయటికి వెయ్యాలి. ఇప్పటికీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు పోనివ్వరు అని ఆలోచిస్తున్నారు మీరు అని అంటే ఎక్కడో రాంగ్ రికార్డింగ్ చేసినట్టు, ఎక్కడో పురుషార్థం అంటే డ్రామా. సపోజ్ మీరు ఒకవేళ డ్రామా జ్ఞానాన్ని బయట చెప్పేటప్పుడు రాంగ్ గా చెప్పారు అనుకోండి, అంటే ఎవరు డ్రామాని మార్చలేరు అంటే ఏం చేశారు? అవతల వాళ్ళ పురుషార్థాన్ని దెబ్బ కొట్టారు. సో ఖచ్చితంగా మీ పురుషార్థాన్ని దెబ్బ కొట్టే ఆత్మలే వస్తారు మీ దగ్గరికి. సో ఎక్కడో చోట ఆ విషయం తెలుసుకుని ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ క్షమించమని అడిగి సర్దిద్దుకోవాలి వ్యక్తుల ద్వారా. తర్వాత ఇంట్లో వాళ్ళు వెనక్కి లాగేస్తారు, చేస్తారు. ఇంకా ఇవన్నీ ఇంకా ఈ కారణాలు, సాకులు, ఫిర్యాదులు
ఇవన్నీ ఈ రోజు మీకు సేవలు చెయ్యడానికి అడుగు బయట పెట్టడానికి మీకు సమస్య వస్తుందంటే ఇప్పుడే రిజల్ట్ చెప్పేస్తాను, మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. వినడానికి బాగుంటది కానీ ఉన్న నిజమైతే అదే. సో ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఈ రోజు ఇంకా అన్ని సేవలు చేస్తూ పోవాలి. బ్రహ్మబాబా సమానం కావాలంటే మనస వాచ కర్మన 3 చెయ్యాలి. ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలంటే మనలో ఉన్న దైవీ గుణాలన్నవి భక్తుల ఆత్మల్లో రికార్డ్ అయితేనే ఆ రూపానికి కడతారు. మన మటుకు మనం కూర్చుని మేము మనస సేవలు చేసుకుంటూ అలా ఆత్మిక స్థితిలోనే ఉంటాం. ఎంతో కొంత చేసామంటే ఆత్మిక స్థితిలోనే కొంత చేసుకున్నాం కాబట్టి శాలిగ్రామం రూపంలో ఎక్కడో మూలకబడి ఉంటాం. అసలు మన గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు. అసలు గుడికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల శాలిగ్రామాలు పెడతారు, వాటిని చూస్తామా ఏంటి మనము? ఎక్కడో గమనించి చూస్తే ఏదో కొన్ని గుళ్ళలో ఎలా ఉంటదంటే ఒక రెడ్ కలర్ బట్టను ఏదో తీసుకుని ఆ బట్ట మధ్యలో శాలిగ్రామాన్ని పెట్టుకుంటుంటారు. సో ఏమి ప్రాప్తి వస్తుందో అలాంటి పురుషార్థాలు చేస్తే, ఏదో ఇంత చేసి ఒక చిన్న రాయి రప్పైపోయి కూర్చుంటే చేసే పురుషార్థం బాబా చెప్పినట్టు నారాయణ సమానంగా చేయాలి కదా. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పురుషార్థం చేయని మొత్తం 3 ఖాతాలు నిండుగా ఉండాలి అందరికీ. సో ఈ రోజు ఈ మురళి చెప్పుకుందాం. 18th April 1982 ఫస్ట్ నుంచి చదువుతాను. సో 18th April 1982 పేజ్ 375. ఓకే. సో ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులం యొక్క గౌరవాన్ని కాపాడండి. 18th April 1982 బ్రాహ్మణ కుల దీపాలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈ రోజు బాబ్దాదా స్నేహి పిల్లలను మరియు బాబాని కలుసుకోవాలనే భావన కలిగిన శ్రేష్ఠ ఆత్మలందరినీ చూస్తున్నారు. ఈ సమయంలో బాబ్దాదా కూడా పిల్లల యొక్క కలుసుకోవాలి అనే భావనకి ప్రత్యక్ష ఫలం ఇవ్వవలసిందే. భక్తులు భావనకి ఫలంగా భగవంతుడిని స్వయంగా ఎదురుగా కలుసుకోలేరు. కానీ ఒకసారి పరిచయం లభించింది అంటే, జ్ఞానం ఆధారంగా తండ్రి మరియు పిల్లల యొక్క సంబంధం ఏర్పడిందంటే, అటువంటి జ్ఞాన స్వరూప పిల్లలకి అధికారం యొక్క ఆధారంగా శుభ భావన, జ్ఞాన స్వరూప భావన, సంబంధం ఆధారంగా బాబాని కలుసుకోవాలి అనే భావనకి ఫలం బాబ్దాదా ఇవ్వవలసే ఉంటుంది. సో పిల్లల్లో భావన ఉంది అంటే ఆయన కట్టుబడే ఉంటానంటున్నాడు. అయితే ఈ రోజు అటువంటి జ్ఞానవంతులైన భావనా స్వరూప ఆత్మలను కలుసుకునేటందుకు బాబ్దాదా పిల్లల మధ్యకి రావలసి వచ్చింది. బ్రాహ్మణ ఆత్మలలో కొందరు శక్తి స్వరూపంగా అయి మహావీరులుగా విజయీ ఆత్మలుగా అవ్వటంలో లేదా అంత ధైర్యం పెట్టుకోవటంలో స్వయాన్ని బలహీనంగా భావిస్తున్నా కానీ ఒక విశేషత కారణంగా విశేషాత్మల యొక్క జాబితాలోకి వచ్చారు. అది ఏ విశేషత? కేవలం బాబా మరియు శ్రేష్ఠ జీవితం ఇష్టం అనిపిస్తుంది. బ్రాహ్మణ పరివారం యొక్క సంఘటన, నిస్వార్థ స్నేహం మనస్సుని ఆకర్షిస్తుంది. బాబా లభించారు, పరివారం లభించారు, పవిత్ర గమ్యం లభించింది, జీవితాన్ని శ్రేష్టంగా చేసుకునే సహజ సహాయం లభించిందనే అనుభవం యొక్క విశేషత వారిలో ఉంటుంది. దీని ఆధారంగానే బాబాని కలుసుకోవాలి అనే భావనతో స్నేహం యొక్క సహాయం ద్వారా నడుస్తూ వెళ్తున్నారు. అయినా కానీ బాబాతో సంబంధం జోడించిన కారణంగా ఆ సంబంధం ఆధారంగా స్వర్గం యొక్క అధికారాన్ని వారసత్వంగా తప్పక పొందుతారు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ వాక్యాల ద్వారా? అయినా ఈ రోజు కొంతమంది శక్తి స్వరూపంగా మహావీరులుగా విజయ అవ్వటంలో లేదా పెట్టుకోవడంలో కూడా బలహీనంగా ఉన్నారు. కానీ బాబా అంటే ఇష్టపడతారు, శ్రేష్ఠ జీవితాన్ని ఇష్టపడతారు, పరివారము, సంఘటన ఇవన్నీ కూడా ఇష్టపడి వచ్చినా కానీ అక్కడ వారసత్వాన్ని ఇస్తా అంటున్నాడు. అసలు ఇంక చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు ఇది 82లో ఉంది, ఆ సమయానికి బలహీనంగా ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడు కూడా ఉండొచ్చు. కానీ ఒక స్టేజ్ లో చాలా మటుకు అంత పరివర్తన అయిపోతారు. సో కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని చూసి వీళ్ళు ఏం చెయ్యట్లేదులే అనుకోవద్దు. ఇప్పుడు ఈ రోజు ఎంతో మంది కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి నియమాలని చెప్పేసి వ్యతిరేక దిశలో రికార్డింగ్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. మరి రికార్డింగ్ చేసేటప్పుడేమో వ్యతిరేక దిశలో చేశారు, చూస్తేనేమో మళ్ళీ మంచి ఫ్యామిలీస్ వచ్చాయి. అది ఎట్లా సాధ్యమైంది అని అంటే ఒక స్టేజ్ లో వీళ్ళు చేస్తూ పోతారు. సో రాంగ్ రికార్డింగ్ యొక్క ఫలితం అది ఒక చోట వస్తుంది, ఈ కరెక్ట్ రికార్డింగ్ యొక్క ఫలితం కూడా వస్తుంది. కానీ స్వచింతన ఎలా చేస్తున్నంటే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, చలో ఇదే రిపీట్ అవుతుంది అనుకుంటుంది.
అలా కాదు అది. ఆత్మ లెవెల్‌లో చెక్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు కరెక్ట్‌గా ఆన్సర్స్ వస్తాయి. బయటది చూసామంటే మాత్రం రాంగ్ ఆన్సర్స్ పోతాయి. సో, సంస్కారం ఏం రికార్డ్ అవుతుందో చూసుకోవాలి. సో, అందుకే ఇక్కడ ఆ రకంగా ఎప్పుడైతే బ్రాహ్మణ జీవితము, పరివారము ప్లస్ మెయిన్ ఇప్పుడు ఎవరైతే ఈ పరివారం ఉన్నారో, సో ఇంచుమించు అంతా సత్య, యుగాలు ఎక్కడెక్కడో కలుసుకుంటూనే ఉంటాం కాబట్టి, ఆ సంఘటన అంటే విశేషత ఏంటి? వీళ్ళు బాబాని తెలుసుకున్నారు అదే పెద్ద విశేషత అంట. సో, ఇప్పుడు మన యొక్క సాధారణ రూపము, సాధారణ పరిస్థితులు వీటన్నిటిని చూసి వ్యతిరేక రికార్డింగ్ ఎవరి పట్ల చేయొద్దు. వీళ్ళు మానట్లేదు, వీళ్ళు వినరు, ఎవరు చేస్తున్నారు పురుషార్థము, వీళ్ళు ఇటు చేస్తున్నారు, అటు చేస్తున్నారు. ఎవరు ఏమైనా చేయనియండి మనం కరెక్ట్‌గా ఉండాలి. మనం పుస్తకం తెరుచుకొని చూసుకోవాలి. బాబా శ్రీమతం ఏంటి? తెలుసుకొని దానికి తగ్గట్టు మనం చేసుకోవాలి. సో, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్నది ఇంకా మనకి దిగిపోవాలి. ఆ పాయింట్ ఇంకా. సో, నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, బాబాతోటి సంబంధం జోడించిన కారణంగా ఆ సంబంధం ఆధారంగా స్వర్గం యొక్క అధికారాన్ని వారసత్వంగా తప్పక పొందుతారు. ఎందుకంటే బ్రాహ్మణుని దేవతలు అనే విధిని అనుసరించి దేవతా పదవిని అధికారికంగా పొందుతారు. సత్యుగాన్ని దేవతా యుగం అని అంటారు. సో, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నాం అది ఇక్కడ మన బ్రాహ్మణుల నుండి దేవతలం అవుతాం అంటున్నారు. కానీ అదే దేవతలను మళ్ళీ ఆశ్రయించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇతర మతాలకు ధర్మాలకు పునాది పడిపోయింది. సో, సత్య, యుగాలు 2 యుగాలు దేవతలనే అంటారు. కానీ ఎందుకొచ్చారు వీళ్ళంతా ఒక పక్క వ్యతిరేకిస్తూనే అంటే ఈ పై వాక్యాలు చదువుకోవాలి. ఏమనంటే వాళ్ళు బాబా నా ఇష్టం అనిపిస్తోంది. పరివారం బానే ఉంది. అన్ని బానే ఉన్నాయి. కానీ బలహీనులు అంటే పూర్తిగా ధైర్యం చేయలేకపోతున్నారు. సో, కాబట్టి వారసత్వం ఇస్తా అంటున్నారు. సో, కాబట్టి సత్య, యుగాలు ఎక్కడో చోట వస్తూ ఉంటారు. చాలా మందికి దాదీల గురించే వస్తుంటే వీళ్ళు ఇంతగానం చేస్తే సత్యుగానికి ఎట్లొచ్చారా అని చెప్పి. సో, ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు కొంత మిక్స్డ్ రికార్డింగ్ చేసేస్తున్నారు. ఎక్కడో కొన్ని సందర్భాల్లో చేసేస్తూ పోతుంటారు. పూర్తిగా వ్యతిరేకమని కాకుండా శాంతితోటి ఉన్న కొంతమందికి ధైర్యం అంటే ఏవో కొన్ని అని చెప్పి చేయడం వల్ల ఆ ప్రాప్తి వస్తది. కానీ పూర్తిగా విశ్వ మహారాజులెవరు ఇక్కడ దేవతా స్వరూపాలెవరు. అది. అంటే ఆ ప్రాప్తులన్నీ పోతాయి గానీ అంటే రాజ్య పదవులు, దేవతా పదవులు. సో, ఎక్కడో చోట సత్య, యుగాల్లోకి తీసుకొనొస్తా అంటున్నారు. కానీ ఎక్కడికొచ్చామన్నదే పాయింట్. ఎందుకంటే ఇలాంటి పాయింట్లు పట్టుకొని బాబానే చెప్పారు కదా! సత్యుగానికి తెస్తా అంటున్నాడు. తీసుకొస్తా అంటున్నాడు. ఎక్కడికి తీసుకొస్తా అంటున్నాడు? విశ్వ మహారాజుగా తీసుకొస్తా అంటున్నారా? దాసిగా తీసుకొస్తా అంటున్నారా? సో, మెజారిటీకి యాక్చువల్‌గా వాళ్ళు దాసీలవుతారన్న విషయం కూడా తెలీదు. నేను మాట్లాడినంత మటుకైతే కొంతమంది సెంట్రక్కీలకైతే అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుసు మాకు మేము దాసీలం అవుతాము. మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నారంటే ఇంక అక్కడ ఏదో వచ్చి ఇరికిపోయామన్నట్టు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే బయటకొచ్చి బతికే ధైర్యం లేదు. మనం చేసుకున్న పుణ్యానికి ఈరోజు గృహస్థులో ఉన్నాము. మనకు స్వేచ్ఛ ఉంది. మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మనం ఏ సేవ కావాలంటే ఆ సేవ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమానికి మనం కష్టపడి సంపాదించిన డబ్బుని వెళ్లి సంతోషంగా మనస్ఫూర్తిగా ఇచ్చేసొచ్చాం. సెంట్రక్కీలు ఆ పని చేయలేరు. వాళ్ళకంత స్వేచ్ఛే లేదు. ఎందుకు లేదు? ఎవరికీ స్వేచ్ఛనివ్వరు గాబట్టి వాళ్ళ జీవితాల్లో గూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. కర్మ ఫిలాసఫీ. సో, అందుకే ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. గృహస్థులో ఉన్నాము. చేసుకున్న అదృష్టము మనకి స్వేచ్ఛ ఉంది. మనం మంచి పనులు చేస్తూ పోతూ ఉంటే స్వతహాగా ఆత్మలో ఆ పరివర్తన జరుగుతది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంయోగం వస్తే చక్కటి అందమైన భాగ్యాన్ని రచించుకోవచ్చు. సో, సత్యుగాన్ని దేవతా యుగం అని అంటారు. రాజులైనా ప్రజలైనా కానీ ధర్మం దేవతా ధర్మమే కదా! ఎందుకంటే ఉన్నతోన్నమైన బాబా వారిని తమ పిల్లలుగా చేసుకున్నారు. అందువలన ఉన్నతమైన బాబా యొక్క ప్రతి పిల్లవాడికి స్వర్గ వారసత్వం యొక్క అధికారం, దేవతగా అయ్యే అధికారం, జన్మసిద్ధ అధికార రూపంలో తప్పక ప్రాప్తిస్తుంది. బ్రహ్మకుమారి మరియు బ్రహ్మకుమారులు అవ్వటం అంటే స్వర్గ వారసత్వానికి అధికారులు అనే అవినాశి స్టాంపు వేసుకోవటం. అధికారం పొందే ఇటువంటి ఆత్మలు మొత్తం ప్రపంచం యొక్క సర్వాత్మలలో కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాక్యాలు చూసేసి బాబా చెప్పారు బ్రహ్మకుమారి వీళ్ళంతా వారసత్వం పొందుతారు అని అంటే అదే బాబా ఇంకో వాక్యం కూడా చెప్పారు నంబర్ వైస్ అని. అది కలిపి చదువుకోవాలి. ఎందుకంటే పాఠాలు చెప్పేటప్పుడు కొన్ని పాయింట్లు ఒక మురళీలో వస్తాయి. కొన్ని పాయింట్లు ఇంకో మురళీలో వస్తాయి. మనం ఒక మురళియే పట్టుకుని బాబానే చెప్పారు కదా! ఇదిగో బాబానే అంటున్నారు. ఎందుకంటే స్వర్గ వారసత్వానికి అధికారులని
అవినాశి స్టాంపు వేసుకోవడం అంటే స్వర్గానికి వచ్చేస్తాం, బాబానే చెప్పాడు సత్యుగానికి వస్తారని చెప్పి అని మధురమైన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో ముళ్ళు కూడా కలుపుకొని చదువుకోండి, ఏమంటే నంబర్ వైజ్ కూడా వేస్తా అన్నాడు, అంటే ర్యాంకింగ్లు కూడా వేస్తా అన్నాడు. అది మరి ర్యాంకింగ్ వేసేటప్పుడు మరి సత్యుకు వస్తున్నామా త్రేతాకు వస్తున్నామా అన్నది చూసుకోవాలి. సో అధికారులని అవినాశి స్టాంపు వేసుకోవడం. అధికారం పొందే ఇటువంటి ఆత్మలు మొత్తం ప్రపంచం యొక్క సర్వ ఆత్మలలో కొద్దిమందే ఉంటారు. అందువలన బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వటం సాధారణ విషయంగా భావించకండి. బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వటమే విశేషత, మరియు విశేషత కారణంగా విశేషాత్మల యొక్క జాబితాలోకి వచ్చారు. అందువలనే బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వటం అంటే బ్రహ్మలోకం యొక్క బ్రాహ్మణ ప్రపంచం యొక్క బ్రాహ్మణ పరివారంగా అవ్వటం. ఒకవేళ బ్రహ్మకుమారి కుమారులుగా అయి ఏదైనా సాధారణ నడవడిక లేక పాత నడవడిక నడిస్తే అది కేవలం మీ ఒక్కరికే నష్టాన్ని తీసుకురాదు. ఎందుకంటే మీరు ఒంటరిగా బ్రహ్మకుమారి కుమారులు కాదు, కానీ బ్రాహ్మణ కులం యొక్క దీపాలు. స్వయానికి నష్టం వస్తుంది, కానీ దానితో పాటు కులానికి చెడ్డ పేరు తీసుకువచ్చిన బరువు కూడా ఆత్మపై పడుతుంది. సో ఈ రోజు బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామంటే ఆ బరువు తలపై ఆత్మపై పడుతుందంటే పాపం జమ అవుతుంది అని చెప్తున్నారు. బ్రాహ్మణ కులం యొక్క గౌరవం కాపాడడం అనేది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. లౌకిక మర్యాదలపై ఎంత ధ్యాస పెడతారు? అక్కడక్కడ లౌకిక మర్యాదలు పదమాపతి అవ్వటం నుంచి కూడా వంచితం చేస్తాయి. స్వయం అనుభవం చేసుకుంటారు, మరి చెప్తారు కూడా, అనుకుంటారు, కానీ లౌకిక మర్యాద నిలుపుకోవాలి కదా అంటారు కదా అంటున్నారు. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరి ఏమంటే లౌకిక మర్యాదలు పాటించాలి అని చెప్పేసి కుల మర్యాదలను అంటే బాబా చెప్పిన మర్యాదలను వదిలేస్తూ ఉంటారు. సో అవి ఏంటా అని చెప్పేసి ఇప్పుడు మీరు ఇవ్వాలి ఎగ్జాంపుల్స్. సో కాసేపు మురళి చదివిన తర్వాత, యాక్చువల్గా ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత రేపు కూర్చుని ఆలోచించండి, అసలు ఇంతకు బాబా చెప్పిన కుల మర్యాదలు ఏంటి, మనం దేన్ని ఉల్లంఘిస్తున్నాము. సో ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ. బాబా ఏమన్నారు? కుటుంబ సభ్యులందరూ సేవా కర్మ సంబంధీకులు కాదు, సేవా సంబంధీకులు అన్నారు. ఇది బాబా శ్రీమతం. ఇల్లు సేవాస్థానం అన్నాడు, ఇది శ్రీమస్తం. సో దీన్ని ఉల్లంఘించామా అంటే బాగా ఉల్లంఘించాం. ఎందుకంటే మన ఇల్లు సేవాస్థానం కాదనుకున్నాము, సెంటర్లు చూసి సేవాస్థానాలు అనుకున్నాం. సో కుటుంబ సభ్యులందరూ కర్మ సంబంధీకులు కాదు, సేవా సంబంధీకులు. అంటే కుటుంబ సభ్యులంతా కర్మ సంబంధీకులు, కర్మ అనుకుని వీళ్ళకి చేయలేక చచ్చిపోతున్నాం అనుకుని ఫీల్ అయ్యాం. సో అంటే శ్రీమతాన్ని ఉల్లంఘించామా లేదా? సో ఈ రకంగా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి క్లాస్ వరకు ఆలోచించండి, అసలు శ్రీమతం ఏంటి, మనం ఏమి చేస్తున్నాము. సో ఇంకోటి ఏం చెప్పొచ్చు, బాబా నిరంతర సేవాధారులు అవ్వండి అంటాడు, కానీ మనం సమయాలు కేటాయించుకుని కూర్చున్నాం. అవునా కదా? సో ఎవరికి వాళ్ళు మీకే తెలిసిపోతుంది మీరు శ్రీమతాన్ని పాటిస్తున్నారా ఉల్లంఘిస్తున్నారా. సపోజ్ మనం సేవకి వెళ్ళాలి అని అంటే ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇదే తీసుకుందాం, ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టాము, కొద్దిమందే ఫోన్ చేశారు. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళని ఫోన్ ఎందుకు చేయలేదంటే 100 కారణాలు చెప్తాం. ఇక్కడ బిజీ ఉన్నాం, అక్కడ బిజీ ఉన్నాం, ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం అని చెప్పేసి. కానీ 1 నిమిషం టైం లేదా అంటే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, మిగిలినవన్నీ ప్రాక్టీస్ అయిపోయినాయి. సో ఇంతకన్నా మురళి చదువుకుంటాను బాబా ఏం చెప్పారు, నాకు ఒక బాబా తప్ప మరెవరూ లేరు, చెప్పగానే చేసేయాలి, అడుగులో అడుగు వేసినాడు. అంటే దాని అర్థం ఏంటి, లౌకికాన్ని వదిలేయమని కాదు, కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని వదిలేయమని కాదు. ఆ పనులు చేస్తాము, ఇది చేస్తాము, కానీ అన్నిటికన్నా ముందు బాబా చెప్పిన ఇది ప్రాక్టీస్ అవుతుంది. సో ఆ సేవకంటూ ఫోన్ చేయాల్సి వస్తే 1 నిమిషం కేటాయిస్తాం. ఎంతసేపు పడుతుంది టైము? ఒక అక్కకి ఫోన్ చేసి, అక్క నా పేరు ఫలానా, నేను వస్తున్నాను. ఎంత టైం పట్టింది? ఎందుకు ఎక్కువ టైం పడుతుంది? మీరు కనుక అక్కకు ఫోన్ చేసి మా ఆయన వద్దన్నాడు, వాళ్ళు వద్దన్నారు అనేసి ఈ సోది మొదలు పెడితే మీకు టైం ఎక్కువ అవుతుంది. అంత సోదికి అవసరమే లేదు. అక్కడ మేము ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఈ సోది చెప్పొద్దని ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీకు మీరు నిర్ణయించుకుంటారు రావాలా వద్దా అని చెప్పి. ఒకటే మాట చెప్తారు వస్తున్నాం. దీనికి ఎంత టైం పడుతుంది? సో ఎంత తక్కువ సంకల్పాలు చేస్తే అంత ఆత్మశక్తిని సంతరించుకుంటది. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మేము గ్రూప్ లో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత, సేవ ఉందన్న తర్వాత చెప్పిన వాళ్ళు ఓకే ఫైన్ నిర్ణయాలు తీసుకున్నారు, చెప్పని వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు,
దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది బాబా సేవలకి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా. సో సాటర్డే వేసాం, సండే టైం ఉండే, మండే ఈ రోజు వరకు ఉండే. సో 1 నిమిషము ఎందుకు కేటాయించలేకపోయారు? ఎందుకు ఈ విషయాన్ని పరిశీలించుకోమంటున్నారంటే బాబా పెట్టే పరీక్ష కూడా 1 సెకండ్కు వస్తుంది. 1 సెకండ్ లో టచ్ ఇస్తాడు, ఫలానా చోటికి రండి అని చెప్పి, అది క్యాచ్ చేయగలగాలి. ఇప్పుడు 1 సెకండ్ 1 నిమిషాన్ని మనం కేటాయించి దానికి బాబా సేవలకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం, ఒక ఫోన్ కాల్ చేయలేకపోతున్నాము అంటే మన జీవితంలో ఎన్నో డామినేట్ అయినాయి అని అర్థం. మేము ఆ గ్రూప్ లో పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ క్లాస్ వరకు ఎవరెవరైతే చెప్పలేదో వద్దాం అనుకుని, సో ఒక్కసారి పరిశీలించుకోండి. చెప్పకపోవడానికి మీలో ఉన్న కారణాలు ఏంటి? ఈ కారణాలన్నీ మీకు ఎగ్జామ్ టైంలో కూడా కనిపిస్తాయి. అర్థమవుతుందా అందరికీ? ఎందుకంటే క్యాజువల్ గా తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ అన్నది మనకు చెప్పి రాదు, ఇది చెప్పి వస్తోంది. గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాం, హ్యాపీగా చూసుకోవచ్చు. సో పోస్ట్ చేసిన దగ్గర నుంచి 1 నిమిషం లేకుండా మనకంటే ఖచ్చితంగా ఉండే అందరికి, కానీ అది సెకండరీ అయిపోయింది. అది మన లిస్ట్ లోకి రాలేదు ఆ విషయం. సంగమ యుగము, విశ్వ పరివర్తన నడుస్తున్న యుగము, పరివారంతో ఉండే యుగము, అన్ని సమయాలు ప్లస్ ఈ ప్రోగ్రాంలు కల్పనలు ఒకసారికే వస్తాయి. దానికోసం ఇంటిమేషన్ ఇవ్వడానికి 1 నిమిషం కేటాయించలేదు అని అంటే దీన్ని బట్టి మీ జీవితంలో ఏమేం విషయాలు డామినేట్ అవుతున్నాయో చూసుకోండి. దాన్ని బట్టి మీరు బాబాకు సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా, లౌకికానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా? రెండుటికి ఇవ్వాలి, కానీ ఇది ఫస్ట్. ఏం చేసేది ఉండే జస్ట్ ఒక ఫోన్ కాల్, ఎంత టైం పడుతుంది? జస్ట్ ఒక వన్ కాల్. కాదు అంటే మెసేజ్ పెట్టినా అయిపోతుంది. మెసేజ్ పెట్టి మీకు వీలున్నప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు. మెథడ్స్ లేవా ఎన్నైనా కానీ, అవి చేయొచ్చు. సో ఈ రకంగా ఇప్పుడు క్లాస్ ఆపేస్తున్నాను. ఇంక ఈ రోజు నుంచి రేపటిదాకా ఆలోచించండి, అసలు బాబా చెప్పిన మర్యాదలు ఏంటి. మనము కుల మర్యాదలు అంటే ఈ అల్పకాలికంగా ఆత్మల్ని సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తున్నాము, సో పోగొట్టుకుంటున్నామా, పొందుతున్నామా? సో ఈ విషయం అంటే సంస్కారాల పరంగా కానీ పుణ్యం పరంగా కానీ సో ఆలోచించి రేపు ఎవరైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పొచ్చు. సో అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.